తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అఖండ ఈ సినిమాకి ముందు బాలయ్య, డైరెక్టర్ బోయపాటిల ట్రాక్ రికార్డులు గొప్పగా ఏమీ లేవు. అటు బాలయ్య ఇటు బోయపాటి ఘోరమైన పరాజయాలను చవిచూశారు. అయినప్పటికీ సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ మూడోసారి కలవడంతో ఖచ్చితంగా తమ మ్యాజిక్ని రిపీట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇందులో బాలయ్య అఘోర పాత్రలో నటించబోతున్నారనే విషయం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తప్పకుండా వీళ్ళు గత సినిమాలకు మించి ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే నమ్మకాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకి తగినట్టుగానే బాలయ్య, బోయపాటి కలిసి ఒక అఖండమైన సినిమాను అందించారు. వీరి కాంబో నుంచి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వీరోచితమైన యాక్షన్ సీన్స్, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్, అన్నిటికంటే ముఖ్యంగా దద్దరిల్లిపోయే ఎలివేషన్స్, ఇవన్నీ హై వోల్టేజ్లో ఉన్నాయి. మొదటి నుంచి చివరి దాకా జై బాలయ్య అనే నినాదాలతో థియేటర్లు హోరెత్తిపోయేలా ఈ సినిమాను బ్రహ్మాండంగా రూపొందించాడు డైరెక్టర్ బోయపాటి. మరి అలాంటప్పుడు మాస్ ఆడియన్స్ ఊరికే ఉంటారా? థియేటర్లపై దండయాత్ర చేసేశారు. అసలు 2-3 వారాల వరకు కూడా థియేటర్లలో సినిమాలు సరిగ్గా నిలవని ఈ రోజుల్లో కూడా 50 రోజులకు మించి థియేట్రికల్ రన్ కొనసాగించడంతో పాటు డీసెంట్ వసూళ్లు రాబట్టిందంటే ఈ అఖండ సినిమా ఏ రేంజ్లో ఆడియన్స్ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్యకు సంబంధించిన గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా ఈ సినిమా హిస్టారికల్ వసూళ్లను నమోదు చేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 63 కోట్ల 10 లక్షల షేర్, 105 కోట్ల 25 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్లోనే మొట్టమొదటిసారి తెలుగు స్టేట్స్లో 50 కోట్ల షేర్ క్లబ్, 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 75 కోట్ల 10 లక్షల షేర్, 133 కోట్ల 20 లక్షల గ్రాస్ నమోదైంది. ఇది బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. ఇంతకు ముందు ఆయన కెరీర్లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్గా ఉండేది. ఆ సినిమా తన టోటల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల 30 లక్షల షేర్, 78 కోట్ల 70 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఇప్పుడు అఖండ సినిమాతో భారీ మార్జిన్తో శాతకర్ణి రికార్డును బద్దలు కొట్టేసి తన మార్కెట్ రేంజ్ని మరింత పెంచుకున్నారు బాలయ్య. అన్నట్టు ఇంకో విషయం, ఇది కేవలం బాలయ్య కెరీర్లోనే కాదు, బోయపాటికి కూడా కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. అయితే కొన్ని వెబ్సైట్లు మాత్రం అఖండ సినిమా కలెక్షన్లను తప్పుగా చూపించాయి. కొన్నేమో ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసిందని ఎక్కువ చేసి వార్తలు రాస్తే, మరికొన్నేమో అసలు ఇది 100 కోట్ల మార్కుని కూడా అందుకోలేదని తప్పుడు ప్రచారాలు చేశాయి. కానీ ఈ 2 వార్తలు బోగసే. ఇందాక మనం చెప్పుకున్న కలెక్షన్ల లెక్కే అసలైనవి. కరెక్ట్గా ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే విషయాన్ని నిర్మాతలు వెల్లడించలేదు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమా తన టోటల్ రన్లో 75 కోట్ల 10 లక్షల షేర్, 133 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తేల్చేశాయి. మన టాలీవుడ్ లెక్కలన్నీ ట్రేడ్ వర్గాలే తేలుస్తాయి కాబట్టి ఇక్కడ అఖండ వసూళ్లు కూడా దాదాపు నిజమేనని నమ్మొచ్చు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కరోనా కాలంలో రిలీజ్ అయింది. అంటే అప్పుడప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయం అది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి. అంతేకాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రగడ కూడా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈ సినిమా టికెట్ ధరల్ని చాలా తక్కువగా కేటాయించారు. అయినప్పటికీ ఈ సినిమా నష్టాలను చవిచూడలేదు. రిపీటెడ్గా ఆడియన్స్ రావడం వల్ల మంచి వసూళ్లే నమోదు చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాలతో ముంచెత్తింది. ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ అఖండ సినిమా నిరూపించింది. అయిపోయి